హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజేశ్వరి కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న మీనాక్షి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి పరిస్థితి చూసి పల్లవి, చక్రధర్ ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పల్లవి చక్రధర్పై కోప్పడుతూ ఉంటుంది. చూసారా డాడ్, మీరు ఇంత మోసం చేశారని మామ్ తట్టుకోలేక ఎలా అయిపోయారో అని అంటూ ఉంటే చక్రధర్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే రాజేశ్వరికి స్పృహ వస్తూ ఉంటుంది. రాజేశ్వరి కళ్ళు తెరుస్తూ ఉంటే ఇక పల్లవి మామ్ అని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి మామ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఇంకా నేను బ్రతికే ఉన్నానా పల్లవి అని అంటూ ఉంటే అవే మాటలు మామ్, నీకేం కాదు అని అనగానే ఇంకా నేనెందుకు బ్రతకాలి పల్లవి? ఏ ఆడది కూడా ఏ పోరునైనా భరిస్తుంది, కానీ సవతి పోరుని భరించలేదు. ఇప్పుడు నాకు ఒక సవతి ఉందని తెలిసి ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది అని రాజేశ్వరి బాధపడుతూ ఉంటే చక్రధర్, రాజేశ్వరి అలా మాట్లాడకు, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటే చాలా ఆపండి, మీరు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రాజేశ్వరి అరుస్తూ ఉంటే ఇక చక్రధర్ అది కాదు రాజేశ్వరి అని మాట్లాడుతూ ఉంటాడు. చెప్పాను కదా, మా మామ్కి మీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళండి, మా మామ్ని ఇలాగైనా ప్రశాంతంగా ఉండనివ్వండి అని అనగానే చక్రధర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే రాజేశ్వరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. రాజేశ్వరిని పడుకోబెట్టిన తర్వాత పల్లవి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు మామ్ ఇంత బాధపడడానికి, మామ్ డాడీ ఇంతలా బాధపడడానికి కారణం ఆ మీనాక్షి, అవని, వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, దీనికి సంబంధించిన ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వను అని పల్లవి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క పార్వతి రాజేశ్వరి గురించే ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి పల్లవి వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఈ పాటికే రాజేశ్వరికి ఇక్కడ జరిగిన విషయం మొత్తం తెలిసే ఉంటుంది, అక్కడ రాజేశ్వరి ఎలా ఉందో ఏంటో, నేను ఫోన్ చేస్తే పల్లవి ఫోన్ తీయడం లేదు అని పార్వతి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి తన ఫోన్ చూసేసరికి అందులో పార్వతి ఫోన్ నుండి మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇదేంటి అత్తయ్య ఫోన్ చేశారు అని పార్వతికి ఫోన్ చేస్తుంది. ఇక పార్వతి అమ్మ పల్లవి అని అనగానే చెప్పండి అత్తయ్య, ఫోన్ చేశారు కదా అని అనగానే అవునమ్మా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది, ఈ పాటికే రాజేశ్వరి వదినకి నిజం తెలిసిపోయి ఉంటుంది, రాజేశ్వరి వదిన ఎలా తట్టుకుంటుందో అని చాలా భయంగా ఉందమ్మా, అక్కడంతా మామూలుగానే ఉంది కదా, రాజేశ్వరి వదిన బాగానే ఉంది కదా అని అనగానే ఇక పల్లవి లేదత్తయ్య, మా మామ్ అస్సలు బాగోలేదు అని అంటూ ఉంటుంది. అది విని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, ఏం జరిగింది అని అనగానే మా డాడ్ చేసిన మోసాన్ని మా మామ్ తట్టుకోలేకపోయింది అత్తయ్య, బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు, ఇంకా స్పృహలోకి రాలేదు అని అనగానే పార్వతి చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి పల్లవి నువ్వు చెప్పేది, రాజేశ్వరి వదిన స్పృహ తప్పి పడిపోయిందా అని అంటూ ఉంటే అవునత్తయ్య అని పల్లవి చెప్తుంది. ఇక వెంటనే పార్వతి అలాగే పల్లవి, ఇప్పుడే నేను అక్కడికి బయలుదేరుతున్నాను అని ఫోన్ కట్ చేసి రేయ్ అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ రండ్రా అని అంటూ ఉంటే అందరూ చాలా కంగారుగా అక్కడికి వస్తారు. ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అక్షయ్ అడుగుతూ ఉంటే రేయ్ మీ రాజేశ్వరి అత్తయ్య చక్రధర్ గురించి నిజం తెలిసి స్పృహ తప్పి పడిపోయిందంటరా, అక్కడ రాజేశ్వరి అత్తయ్యకి ఏం బాగోలేదంట, నేను ఇప్పుడే వెళ్ళి రాజేశ్వరి అత్తయ్యని చూసొస్తాను అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ పదమ్మ మేము కూడా అత్తయ్య దగ్గరికి వస్తాము అని చెప్పగానే ఇక పార్వతి రే అవని ఎక్కర్రా, ఈ సమయంలో అవని కూడా ఉంటే వదినకి ధైర్యం చెప్తుంది అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అవని వాళ్ళ అమ్మగారిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా
ఆ రోజు జరిగిన సంఘటన వల్ల అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో అని అవని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది అని అనగానే ఇక పార్వతి సరేరా మనమైనా వెళ్దాం అని అందరూ కూడా చక్రధర్ ఇంటికి బయలుదేరుతారు. ఇక అందరూ రాజేశ్వరి దగ్గరికి రాగానే ఇక రాజేశ్వరి స్పృహలో ఉండదు. ఆ పరిస్థితుల్లో రాజేశ్వరిని చూసి పార్వతి, అక్షయ్, కమల్, శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పార్వతి వదిన అని పిలవగానే రాజేశ్వరికి స్పృహ వస్తుంది. కళ్ళు తెచ్చి చూసేసరికే పార్వతి అక్కడ కనిపిస్తుంది. పార్వతిని చూసి రాజేశ్వరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. వదిన అని పార్వతిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు వదిన అని అంటూ ఉంటే, వదిన నాకు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు. నేను ఆయనని ఎంతగానో నమ్మాను. ఎన్నో ఘోరాలు దుర్మార్గాలు చేశాడు. మీ కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాడు. అయినా కూడా ఆయనని క్షమించాను. ఈ విషయంలో మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను వదినా అని రాజేశ్వరి బాధపడుతూ ఉంటే పార్వతి రాజేశ్వరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఊరికో వదినా, కొన్నిటికి ఎవరం బాధ్యులం కాదు. ఆ విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి వదినా. నీకేమన్నా అయితే నీ కూతురు పల్లవి పరిస్థితి ఏంటి అని పార్వతి రాజేశ్వరికి ధైర్యం చెప్తూ ఉంటే అక్షయ్, కమల్, శ్రీకర్లు కూడా రాజేశ్వరికి ధైర్యం చెప్తూ ఉంటారు. అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి, మీకు మేమంతా ఉన్నాము అని ఇక ధైర్యం చెప్తూ ఉంటారు. పల్లవికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. పల్లవి పక్కకు వెళ్ళి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఆ అవని వాళ్ళమ్మ మీనాక్షి. వాళ్ళే కానీ ఇదంతా చేసి ఉండకపోతే డాడీ నిజాన్ని బయట పెట్టేవాడు కాదు. ఈరోజు మామ్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముందు వాళ్ళ సంగతి చెప్పాలి అని పల్లవి అయితే చాలా కోపంగా మీనాక్షి ఇంటికి బయలుదేరుతుంది. పల్లవి అక్కడికి వెళ్ళేసరికి అవని, మీనాక్షి, ప్రణతిలు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పల్లవి అక్కడికి వెళ్ళి మీనాక్షి, ఏయ్ మీనాక్షి అని పిలుస్తూ ఉంటుంది. ఇక అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి హాల్లోకి వస్తూ ఉంటారు. పల్లవిని అక్కడ చూసి అవని, మీనాక్షి, ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి పల్లవి అని అంటూ ఉంటే ఇక అవని కూడా ఏంటి పల్లవి ఏమైంది అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి ఏమైందని అంత మెల్లగా అంటున్నారా? మీ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి నా తల్లిని చంపేయాలని నిర్ణయించుకున్నారు కదూ అని అంటూ ఉంటే మీనాక్షి, అవని, ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? పిన్నిని మేమెందుకు చంపాలనుకుంటాం అని అంటూ ఉంటే అవును, మా అమ్మని మానసికంగా చంపేయాలనే ఈ నిజాన్ని బయట పెట్టారు. ఈరోజు ఆ నిజం తెలిసాక మా అమ్మ కుప్ప కూలిపోయింది. తను బీపీ పెంచుకొని ప్రాణాపాయంలో పడిపోయింది అని అంటూ ఉంటే ఇక అవని, మీనాక్షి, ప్రణతిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి ఏంటమ్మా పల్లవి ఏమంటున్నావు నువ్వు? రాజేశ్వరి కళ్ళు తిరిగి పడిపోయిందా అని అంటూ ఉంటే ఎంత బాగా నటిస్తున్నారండి. ఈ నటించడం వల్లే కదా మా డాడ్ని కూడా లొంగ తీసుకొని అందరి ముందు నిజం ఒప్పుకునేలా చేశారు అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక అవని కూడా చూడు పల్లవి, మేమేదో నీ ఆస్తి కోసమో మా అమ్మ మీ నాన్నతో కలిసి ఉండడం కోసమో ఇదంతా చేయలేదు. మాకంటూ ఒక గౌరవం కావాలని, మా అమ్మకంటూ ఒక భర్త ఉన్నాడని అందరికీ తెలియాలని ఇదంతా చేశాము. అంతేకాని ఇంకేమీ ఆశించలేదు అని అవని అంటూ ఉంటే ఏమీ ఆశించకుండానే ఇదంతా చేశారా? మా డాడే తన భర్త అని తెలిసినా కూడా ఇన్ని రోజులు ఆ నిజాన్ని బయట పెట్టకుండా ఉన్నారు. ఇంకా కొన్నేళ్ళు ఇలాగే ఉండిపోతే సరిపోయేది కదా. ఇప్పుడు ఈ నిజం బయటపడడం వల్ల మా అమ్మ ప్రాణం మీదకి తెచ్చుకుంది అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి కోపంగా మాట్లాడుతూ చూడండి, ఈరోజు మా మామ్ ఆ పరిస్థితికి రావడానికి, మా మామ్ డాడ్ల మధ్య గొడవలు పెరగడానికి కారణం మీరే. మా మామ్కి ఏమైనా జరగాలి, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను, జీవితంలో మిమ్మల్ని క్షమించను అని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. పల్లవి అలా మాట్లాడడం చూసి మీనాక్షి అయితే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఈ కవని మీనాక్షిని ఓదార్చుతూ అమ్మ
బాధపడకమ్మా అని అంటూ ఉంటే, ఏంటవని ఇలా జరిగింది? నేను ఈ నిజం బయట పెట్టడం వల్ల రాజేశ్వరికి ప్రాణాపాయం మీదకి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా వల్ల రాజేశ్వరికి ఏమైనా జరిగితే నేను ఎలా తట్టుకోవాలి అని అంటూ ఉంటే, ఇక అవని పిన్ని అలా బాధపడడంలో తప్పేముందమ్మా. ఆడది ఏ విషయానైనా భరిస్తుంది, సహిస్తుంది. కానీ తన భర్త జీవితంలో మరొక ఆడది ఉందని తెలిస్తే ఎవరైనా తట్టుకోలేరమ్మా. అందుకే పిన్ని అలా అయిపోయింది. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయమ్మా. పిన్నిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాము. నువ్వు భయపడి కంగారు పడకమ్మా అని ఇక అవని అంటూ ఉంటే, మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అవని, అమ్మ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్తాను. మా ఇంట్లో వాళ్ళంతా రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్ళారని కోటి చెప్పారు. మామయ్యని చూసుకోవాలి, నేను వెళ్తాను అని అవని అయితే ఇక ఇంటికి బయలుదేరుతుంది. అవని వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి రాజేశ్వరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నా వల్ల రాజేశ్వరికి ఏమీ కాకూడదు. నా వల్ల ఆయన రాజేశ్వరి విడిపోకూడదు. వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోవాలి. అలా తొలగిపోవాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షికి ఒక ఆలోచన వస్తుంది. అవును, నేను వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోతేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మీనాక్షి నిర్ణయించుకొని ఇక కోపంగా ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. నేరుగా చక్రధర్ ఇంటికే వస్తుంది. ఇక హాల్లోకి వచ్చి రాజేశ్వరి అని పిలుస్తూ ఉంటే అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. ఇంటికొచ్చిన మీనాక్షిని చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక మీనాక్షి దగ్గరికి వచ్చి, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? ఇంత చేసింది సరిపోక మళ్ళీ నేరుగా మా ఇంటికే వస్తావా? ఎంత ధైర్యం నీకు? మా అమ్మని ఇలాగైనా ప్రశాంతంగా ఉంచాలనుకోవడం లేదా అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, అది కాదు పల్లవి, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను రాజేశ్వర్తో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడడానికి వచ్చావు? నేను కూడా ఆయన భార్యనే, నీకంటే నాకే ఎక్కువ హక్కులున్నాయి. నేనే ఆయన మొదటి భార్యగా ఇక్కడే తిష్ట వేస్తానని చెప్పడానికి వచ్చావా అని అంటూ ఉంటే ఇక మీనాక్షికి చాలా కోపం వస్తుంది. పల్లవి, నేను చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? నేను ఒక్కసారి రాజేశ్వర్ని చూడాలి అని అంటూ ఉంటే, ఏం అక్కర్లేదు, నువ్వు మా మామ్ని చూడనవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే ఇంతలోనే చక్రధర్ అక్కడికి వస్తాడు. ఏంటి పల్లవి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి అక్కడ కనిపిస్తుంది. మీనాక్షి, నువ్వేంటిలా అని అంటూ ఉంటే, ఏమండి నేను ఒక్కసారి రాజేశ్వర్తో మాట్లాడాలండి. పల్లవి వినిపించుకోవడం లేదు, మీరైనా చెప్పండి అని అంటూ ఉంటే ఇక చక్రధర్, పల్లవి రాజేశ్వర్ని చూస్తాను అంటుంది కదా, తీసుకెళ్ళు అని అనగానే, ఏంటి డాడ్, ఈవిడ మీ మొదటి భార్య అని ఈవిడ మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చిందా? అందుకే తనని ఇంట్లోకి రమ్మని చెప్తున్నారా? రేపు నేను ఇక ఎక్కడికి వెళ్ళను, మీతోనే కలిసి ఉంటానన్నా కూడా మీరు మా మామ్ని వదిలేసి ఈవిడతోనే కలిసి ఉంటారా అని అంటూ ఉంటే చక్రధర్కి చాలా కోపం వస్తుంది. పల్లవి, ఏవేవో ఊహించుకోకు. మీనాక్షి రాజేశ్వరిని చూడ్డానికి వచ్చింది, ఒక్కసారి చూడనివ్వచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు డాడ్, మా మామ్ ఈ మనిషిని చూస్తే తట్టుకోగలదా? తట్టుకొని బ్రతకగలదా? లేదు, నేను మా మామ్ని కలవనివ్వను అని అంటూ ఉంటే ఇంతలోనే రాజేశ్వరి మేడ దిగి కిందికి వస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి అని అంటూ ఉంటే ఇక అక్కడే మీనాక్షిని చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే పార్వతి కూడా అక్కడికి వచ్చి మీనాక్షిని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మీనాక్షి వదిన ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి మీనాక్షిని చూసి మీనాక్షి దగ్గరికి వచ్చి, మీరా ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, నీతో మాట్లాడాలి రాజేశ్వరి అని అంటూ ఉంటుంది. ఇంకా నాతో మాట్లాడడానికి ఏమున్నాయి? అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని వెర్రిదాన్ని చేశారు కదా. నీ భర్త ఎవరు అని అందరూ నిన్ను ఎన్నో మాటలు అన్నారు. అంతెందుకు, నేను కూడా నిన్ను ఎంతగానో అవమానించాను. కానీ ఏ రోజు కూడా నీ మొగుడే నా మొగుడని ఎందుకు చెప్పలేదు? ఇది నన్ను మోసం చేయడమే కదా అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, లేదు రాజేశ్వరి, నేను ఎవరిని మోసం చేయాలనో బాధ పెట్టాలనో
పిల్లలను ఈ నిజాన్ని దాచలేదు. ఈ నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావునని ఆయనంతటా ఆయన ఆ నిజం చెప్పాలని ఇన్ని రోజులు ఆగాను. అంతేకాని నేనేమీ ఆశించలేదు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటుంది. మరి ఏం ఆశించి ఇక్కడికి వచ్చారు? నేను ఈ నిజం తెలిసాక చచ్చానో బ్రతికానో అని చూడడానికి వచ్చారా? చచ్చుంటే ఇక్కడే ఆయనకు భార్యగా ఉండిపోవడానికి వచ్చారా అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. అయ్యో రాజేశ్వరి, నేను అందుకు రాలేదు. నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను అని అంటూ ఉంటే ఏంటి ఆ విషయం అని రాజేశ్వరి అంటుంది. ఇక చక్రధర్, పార్వతి, పల్లవిలు కూడా మీనాక్షి ఏం చెప్పబోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి, ఏం మాట్లాడవే? మా మామతో ఏదో మాట్లాడాలని వచ్చి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, రాజేశ్వరి, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలను కూడా కన్నారు. తర్వాత మమ్మల్ని వదిలేసి డబ్బు కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడేమో. ఆయన మనసులో భార్య స్థానం ఎప్పటికీ నీదే రాజేశ్వరి అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నేను ఈ నిజాన్ని ఇప్పటికి కూడా బయట పెట్టకపోయేదాన్ని. నా జీవితం ఎలాగో ముగిసిపోయింది. నా పిల్లల్ని నీ తండ్రి ఎవరని వాళ్ళని సూటిపోటి మాటలతో ఎంతగానో అవమానిస్తున్నారు. నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా ఈ నిజం తెలియాలని ఇన్ని రోజులు ఎదురు చూశాము. అంతేకాని నీ కాపురంలో చిచ్చు పెట్టాలని కాదు, అర్థం చేసుకో అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, చక్రధర్, పల్లవి అందరూ చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడి, రేపు మా డాడ్ కట్టిన తాళి నీ మెడలోనే ఉంది కదా, ఆ తాళిని చూపించి కోర్టుకి వెళ్ళి ఆస్తి సొంతం చేసుకోవాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, లేదు పల్లవి, నేను ఆ విషయం గురించి కూడా మాట్లాడడానికి వచ్చాను. నేను ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఇక చక్రధర్, ఏంటి మీనాక్షి అది అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, చూడండి, మీరు నా పిల్లలకి తండ్రిగా ఉండండి, అదే నాకు సంతోషం, అదే నాకు చాలు. అంతేకాని నాకు భర్తగా మీరు ఎప్పటికీ నా జీవితంలోకి రాలేరు అని అంటూ ఉంటే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందుకే నేను మీరు కట్టిన తాళిని మీకు ఇచ్చేయడానికే వచ్చాను అని మీనాక్షి తన మెడలో ఉన్న తాళిని తీసి చక్రధర్కి ఇస్తూ ఉంటుంది. మీనాక్షి అలా చేయడం చూసి రాజేశ్వరి, పల్లవి, పార్వతి, చక్రధర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, వదిన, ఏం చేస్తున్నారు మీరు? తాళిని మెడలో నుండి తీయడం శుభం కాదు వదినా అని అంటూ ఉంటే, పర్వాలేదు వదినా, ఈ తాళి నా మెడలో లేకపోతే ఏంటి, ఆయన రాజేశ్వరి మెడలో కట్టిన తాళి స్థిరంగా ఉంది కదా, ఇది ఇన్ని రోజులు నా గుండెల మీదే ఉంది, దీని మీద నాకెప్పుడూ ఆశ లేదు. ఎప్పుడైతే ఆయన మమ్మల్ని మోసం చేసి రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడో అప్పుడే నేను ఆయనని నా జీవితంలో నుండి భర్తగా తొలగించేశాను. ఏదో ఈ నిజం తెలియడం కోసమే ఈ తాళిని ఇన్ని రోజులు గుండెలపైన మోసాను. ఇక ఆ అవసరం ఇప్పుడు లేదని నాకు అర్థమైంది. ఈ తాళిని ఆయనకి ఇచ్చేసి రాజేశ్వరికి ధైర్యం చెప్పడానికే వచ్చాను అని అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చక్రధర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మీనాక్షి, ఏంటిది? ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టి ఎంతగానో తప్పు చేశాను, పాపం చేశాను. ఇప్పుడైనా నా తప్పుని సరిదిద్దుకోవాలి అనుకున్నాను, కానీ ఇలా చేసావేంటి అని అంటూ ఉంటే, లేదండి, ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికే తెలుస్తుంది. మీరు నన్ను మోసం చేసి ఎప్పుడైతే రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నారని తెలిసిందో అప్పుడు నేను ఎంత బాధపడ్డానో, ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. ఇప్పుడు నా చెల్లెల్లాంటి రాజేశ్వరి కూడా అదే బాధలో ఉంది. తనకి ఆ బాధ ఉండకూడదు. ఏ భార్యకైనా భర్త మనసులో స్థానం తనకే ఉండాలి అనుకుంటుంది. కానీ మీ మనసులో నాకు రాజేశ్వరికి స్థానం ఉండడం రాజేశ్వరి తట్టుకోలేదండి. అందుకే మీ జీవితంలో నుండి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటి నుండి మీ భార్య అంటే రాజేశ్వరి మాత్రమే
అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి మీనాక్షి గారు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, చూడు రాజేశ్వరి, నువ్వు నన్ను ఎప్పుడు ఎలా చూసావో నాకు తెలీదు. ఎప్పుడైతే నా భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసిందో అప్పటి నుండి నిన్ను నా సొంత చెల్లెల్లా అనుకున్నాను. నీ జీవితం అన్యాయం అయిపోతూ ఉంటే ఈ అక్క ఎలా చూస్తూ ఊరుకుంటుందనుకున్నావు? నీ కాపురంలో నిప్పులు పోస్తుందని ఎలా అనుకున్నావు? లేదు రాజేశ్వరి, ఎప్పటికైనా ఆయన మనసులో భార్య స్థానం నీదే. ఆయన పక్కన భార్య అనే హక్కు నీకే. మీ జీవితంలోకి నేను ఎప్పటికీ రాను అని మీనాక్షి అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మీనాక్షి ఆ నిర్ణయం తీసుకోవడం చూసి రాజేశ్వరి కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మీనాక్షి తన మెడలో ఉన్న తాళిని చక్రధర్కిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.